తమిళ బ్లాక్ బస్టర్ కత్తి చాలా వరకు సీరియస్ గా సాగుతుంది. హీరో పక్కన ఉండే ఫ్రెండ్ అప్పుడప్పుడు కొన్ని చమక్కులు వదులుతుంటాడు, కానీ అంతకు మించి కామెడీ ట్రాక్ ఏమీ ఉండవు. అయితే తెలుగు రీమేక్ ఖైదీ నెంబర్ 150 మాత్రం ఒరిజినల్ తో పోలిస్తే భిన్నంగా ఉంటుందట. ఇది చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. తెలుగు వెర్షన్ కోసం స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, పృథ్వీలతో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ చేయించాడు దర్శకుడు వివి వినాయక్. ఇందులో పృథ్వీ ట్రాక్ లో చాలా వరకు కోత పడ్డప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఏమీ తగ్గదట. వివి వినాయక్ మాటల్లో చెప్పాలంటే చిరంజీవి సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ రౌడీ అల్లుడు, దొంగమగుడు సినిమాలు రెంటినీ కలిపితే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంతా కూడా ఖైదీ నెంబర్ 150లో ఉంటుందట. బ్రహ్మానందం చిరు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు భలేగా పేలతాయని వివి వినాయక్ చెప్పాడు. బ్రహ్మానందాన్ని చిరంజీవి ఆట పట్టించే సన్నివేశాల్లో కామెడీ చాలా బాగా పండిందన్నారు వినాయక్. ఖైదీ నెంబర్ 150 స్క్రిప్ట్ ఓకే అయ్యాక బ్రహ్మానందం ఈ సినిమాలో ఉండాలని చిరంజీవి అడిగి మరీ ఆయనతో తన కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాల కోసం ఒక ట్రాక్ రాయించుకున్నారని, ఎలాగోలా కష్టపడి బ్రహ్మీ పాత్రను సినిమాలో ఇరికించేశామని వినాయక్ తెలిపాడు. ఖైదీ నెంబర్ 150 అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా తయారైందని, ఇందులో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అన్ని సమపాళలో కుదిరాయని వినాయక్ తెలిపాడు. చిరంజీవి అభిమానులు పండుగ చేసుకునేలా ఆయన అన్ని రకాలుగాను ఎంటర్టైన్మెంట్ చేస్తాడని అన్నాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.